గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టిఫిన్ ఏం చేశారు మీరు? నేనైతే 2 గుడ్లతో బ్రెడ్ దోశ చేసుకుంటున్నాను. 2 గుడ్లతో ఎగ్ దోశ. చూడండి, మీకు నచ్చితే నా వీడియో లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో గుడ్లు కలుపుకుంటున్నాను. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసిన. దీని మీద కూడా కొంచెం నూనె వేసుకుంటున్నా. మళ్ళీ ఇది వేసేస్తున్నా. నాకు ఫోన్ పట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ లేదండి, తెచ్చుకోవాలి. అందుకోసం ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఒక చేయితో వంటలు చేస్తూ ఉంటాను, వీడియో తీస్తుంటాను. అల్లం పేస్టు, మసాలా, ఉప్పు, కారం. గుమ్మగుమ్మా వాసన వస్తుంది, ఆమ్లెట్ వాసన. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా తినడం? నాకైతే చాలా ఇష్టం. నాకు స్పైసీగా తినడం చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే చల్లనియకూడదు, వేడిగానే తినాలి. దీన్ని చల్లనారిస్తే బాగుండదు. గుడ్డు కదా, ఇట్లా వేస్తూ ఉండి అట్లా తినేసేయాలి. మీరేం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్? మా బాబుకి అయితే దొండకాయ కర్రీ, దోశ వేసి ఇచ్చాను. నేను ఇది వేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుంది, గుమగుమా అంటుంది. ఈ పని చేయడమేమో, ఈ వీడియోలు తీయడమేమో కానీ నా ఫోన్ అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది. ఇంకా ఫోన్ ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ రాదనుకుంటా. వీడియోలు తీస్తుంటే బాగా హీట్ అవుతుంది. అందుకోసమనే చాలా తక్కువ చేసిన నేను. గ్యాస్ కూడా అయిపోతుందేమో, మంట కూడా బాగా సన్నగా వస్తుంది. వేడి ఎగ్ ఆమ్లెట్ దోశ కర్రీ రెడీ.